వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము జాలిపూడి వాస్తవ్యులు కుమారి కొల్లి సుప్రియ గారు. ప్రభువు ఈ బిడ్డకు నూతన వాహనం అనుగ్రహించిన సందర్భంగా తల్లిదండ్రులు, సహోదరులు కొల్లి బాబురావు గారు, శ్రీమతి కొల్లి ఉమాదేవి గారు, సహోదరుడు కొల్లి సుధీర్ కుమార్ గారు, అమ్మమ్మ కనకదుర్గ గారు. ఈ కుటుంబాలని ప్రభువు దీవించేటట్లు ప్రార్థిద్దాం. సుప్రియను ప్రభువు ప్రత్యేకంగా ఆశీర్వదించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొనండి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడాలని ప్రార్థిస్తున్నాము. కుమారి కొల్లి సుప్రియ గారు ఇచ్చిన సహకారము కొరకై బిడ్డను ఆశీర్వదించమని వేడుతున్నాము. మీ దివ్యమైన హస్తములకు కుమార్తెను అప్పగిస్తున్నాము. వాహన ప్రయాణంలో మీ కృపనిచ్చి నడపండి. ఇది మొదలుకొని రాకపోకల యందు యెహోవా తోడుగా ఉండును అన్న వాగ్దానం కుమార్తె పక్షంగా నెరవేర్చండి. ఆమెను ఎందుంచిన విశ్వాసాన్ని బట్టి ఆమెను ఘనపరచండి. ఈ సమయంలో దేవుని వాక్యము వినుటకు ఆసక్తితో ఉన్న ప్రతి వ్యక్తిని బలపరచండి. ప్రార్థన చేత మనస్సు, ఆత్మ ప్రక్షాళన, శుద్ధి కలుగునట్లు ప్రతి ఒక్కరికి ప్రార్థనా జీవితం మిక్కుటమొక్కటకు సహాయం చేయండి. ఆత్మలో వాక్యము చేత బలముందుటకు, బుద్ధి నొందుటకు కృపనివ్వండి. నీ వాక్యము మాలో ఫలించుటకు సహాయం ఇవ్వండి. యేసు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము గంభీరమైన అధ్యాయం. మనము ఇప్పటికే ఎఫెసీ పత్రిక ప్రారంభించి ఒక నెల 5 రోజులు 6 రోజులు అవుతుంది. 4 ఎపిసోడ్స్ మనం విస్తృతంగా ధ్యానించాము. నేను నా మరో అవకాశం ఎలా ఉంటుందో నేను ఎరుగను. ఈ 4వ పర్యాయం నేను బైబిల్ గ్రంథం ప్రారంభించడానికి నా ఆరోగ్యం, నా పరిస్థితులు, ఏ విధంగా నేను ఎంతకాలం కంటిన్యూ చేస్తాను నాకు తెలియదు కనుక ఈ 3వ పర్యాయపు బైబిల్ ధ్యానం ఉన్నది చూశారు. దీన్ని నేను బహు విస్తారంగా చేస్తున్నాను. 2010వ సంవత్సరం మే మాసంలో ప్రారంభించి ఇప్పుడు 2018 అక్టోబర్కి వచ్చాము. సో ఇంకా ఈజీగా 1 ఇయర్ పడుతుంది. నేను ఈజీగా 1 ఇయర్ని ఎందుకు అన్నానంటే, ఇంకా మనం సుమారు ఒక 18 పుస్తకాల వరకు ధ్యానించాల్సింది ఉంది. కనుక ఈ ధ్యానాలు కంప్లీట్ అవటం నా భాగ్యం అవుతుందని భావిస్తున్నాను. దేవుని వాక్యంలోనికి వెళదాము. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ఒక్కటి ఇవాళ మనం ధ్యానించినట్లయితే, కావున మీరు
ప్రియులైన దేవుని పిల్లల వలె ఉండి దేవుని పోలి నడుచుకోండి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె ఉండి దేవుని పోలి నడుచుకొనండి. Therefore be imitators of God as beloved children. కావున మీరు విశ్వాసులారా, మీరు ప్రియులైన పిల్లలు, బిలౌడ్ చిల్డ్రన్ వలె దేవుని పోలి నడుచుకోండి. నేను ఈ రికార్డింగ్ ఈరోజు మార్నింగ్ టైం చేశాను. సాధారణంగా ఎర్లీ అవర్స్లోనే నేను రికార్డింగ్ చేస్తాను. ఈ దినం నా దినచర్యలో నేను దేవుని పోలి నడుచుకోవాలి. ఇక్కడ కొన్ని విషయాలు చెబుతాను, నేను కొంచెం గుర్తుపెట్టుకోవాలి. మీరు దేవుని పోలి నడుచుకొనుడి అంటే దేవుడు తెలియాలి. రెండు, దేవుడు ఎలా నడిచాడో తెలియాలి. అర్థమవుతుందా? ప్రియులైన పిల్లలు, బిలౌడ్ చిల్డ్రన్ అంటే ఏంటో తెలియాలి. మీరెందుకు దేవుని పోలి నడుచుకోవాలో మీకు అర్థం కావాలి. అలా అర్థం కాకపోతే ఈ లోకంలో మీరు సామాన్య మానవుల వలె ఉంటారు. క్రైస్తవులు సామాన్య మానవులు కారు. సామాన్య మానవులు అంటే నేను మాట్లాడుతున్నది క్రైస్తవులు అని అంటే మతం పుచ్చుకున్నవారు కాదు, మతంలో ఉన్నవారు కాదు, మార్గంలోకి వచ్చినవారు, మారు మనసు పొందినవారు, దేవుణ్ణి హృదయములో కలిగి ఉన్నవారు, అంతరంగంలో తిరిగి జన్మించిన వారు. వాళ్ళని గురించి మాట్లాడుతుంది బైబిల్. క్రైస్తవులు అంటే మనం ఇప్పుడు క్రైస్తవులని ఎవరిని అంటామంటే బైబిల్లో ఉన్న పేరు పెట్టుకున్న వాడిని, బీసీసీ సర్టిఫికెట్ కలిగిన వాడిని, చర్చికి వెళ్ళేవాడిని మనం క్రైస్తవుడు అంటాం. కానీ బైబిల్ అందు, బైబిల్ చర్చికి వెళ్ళిన ప్రతి ఒక్కడిని క్రైస్తవుడు అని అందు, పాస్టర్ పని చేస్తున్న ప్రతి ఒక్కడిని సేవకుడు అందు. దానికి చాలా లెక్కలు ఉన్నవి. ఏది పడితే అట్లా, ఎట్లా పడితే అట్లా కాదు బైబిల్. దేవుడు దేవుని పోలిక. ఒకసారి మనం ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనానికి వెళితే, మన పోలిక చొప్పున మన స్వరూపములో నరులను చేయుదము అన్నాడు. ఇది ఆదికాండం 1:26లో. 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఈ నరులు దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నారు. దే లాస్ట్ ద ఇమేజ్ అండ్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్. వాళ్ళు పాపం చేసి ఆ మహిమ పోగొట్టుకున్నారు. మరలా దేవుని మహిమ పొందిన వారుగా, మరలా దేవుని పోలికలో ఉన్నవారుగా, లైక్నెస్ అండ్ ఇమేజ్, మరలా తిరిగి యేసుక్రీస్తు నందు సంతరించుకున్న వారిగా ఉన్నటువంటి వారు దేవుని పిల్లలు అవుతారు. జాన్ 1:12, యోహాను 1:12లో తనను ఎందరు అంగీకరించిరో వారందరికీ కూడా తన పిల్లలు అవటానికి దేవుడు అధికారాన్ని ఇచ్చేశాడు. ఇట్స్ అ ఓపెన్ కాల్ టు ఆల్ ద వరల్డ్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇది మనం గుర్తించాలి. దేవుడు ఒక డిక్రీ ఇచ్చాడు. ఏమిటంటే అది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడ నుండి అయినా యేసుక్రీస్తునందు దేవునికి పిల్లలు కావచ్చు. మానవులు దేవుని పిల్లలు కావాలి. కానీ వారు దేవునికి శత్రువులుగా ఉన్నారు. రోమా 5 చెప్తుంది, మనం ఇంకనూ శత్రువులమై ఉండగా. దేవునికి శత్రువులం ఏమిటి? దేవుని శత్రువైన అపవాదికి బిడ్డలంగా మారిపోయాం. యోహాను 8లో ప్రభువు చెప్పారు,
మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు వాని దురాశలను ఇచ్చలను నెరవేర్చగోరుతున్నారు అన్నాడు. ఇక్కడ దేవుడు అపవాది, దేవుని పోలిక అపవాది పోలిక, ఈ రెండు బాగా క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మీరెవరి పోలికో మీకే అర్థమైపోతుంది. మనం ఎప్పుడు పిల్లలను అంటుంటాం, మీ తండ్రి పోలిక తల్లి పోలికరా మీరు అని. ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది వాడు ముఖం చూస్తే. మా ఇంటి దగ్గర బాబు ఉన్నాడు, ఆర్యన్ డానియల్. వాడు అచ్చు వాళ్ళ అమ్మ పోలిక రూపంలో. వాళ్ళ అమ్మ చిన్నప్పుడు ఎట్లుండేదో ఇప్పుడు ఆ బాబు అట్లున్నాడు. తర్వాత మనం ఈ పోలిక దగ్గరకు వచ్చేటప్పటికి బహిరంగ భౌతిక పోలిక గురించి మాట్లాడుతున్నాం, కానీ దేవునికి అది లేదు. దేవునికి అవుటర్ అపియరెన్స్ ఎక్కడుంది? ఆయనకి శరీరం లేదు కదా. ఆయన శరీరధారి అయ్యాడు, శరీరధారి అయ్యాడు. ఆయన శరీరం లేదు, ధరించాడు. కాబట్టి యేసుక్రీస్తుగా ప్రత్యక్షం అయ్యాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు యొక్క ముఖ చిత్రంలోనికి మనం మారటం కాదు, ఆత్మ యొక్క ముఖ చిత్రానికి మారాలి. అంటే క్యారెక్టర్ ఆఫ్ గాడ్ రిప్రజెంట్ కావాలి మన జీవితంలో, మన డే టైంలో, మన దినచర్యలో. రిప్రజెంటేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ అండ్ ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని గుణలక్షణాలు మనలో ప్రతిబింబించాలి. మనకు రంగులు తెలుసు, ఎరుపు, తెలుపు, నలుపు, పసుపు, ఆకుపచ్చ, నీలం, ఇవన్నీ తెలుసు, కాషాయం. రంగు చూడగానే చెప్పేస్తాం. అలాగే ఒక మనిషిని లోకం చూడగానే చెప్పాలి. ఒక ఎరుపు రంగు ఎరుపని ఎట్టా తెలియబడుతుందో దేవుని బిడ్డలని తెలియబడాలి. దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. దేవుని పోలి నడుచుకోండి అన్నప్పుడు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. దేవుడు ఎలా నడుచుకున్నాడు? బైబిల్ గ్రంథం అంతా కూడా మీరు తిరగేయండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ దేవుని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. దేవుడు ఏమేమి కలిగి ఉన్నాడు, ఏమై ఉన్నాడు, ఏమై ఉండి ఏం చేస్తున్నాడు, ఇది అతి ప్రాధాన్యం. అసలు మానవులు దీని మీద ఫోకస్ పెట్టడం లేదు. దేవుడు ఎవరు అనగానే ఎవరో ఏదో చెప్పారు, అది దేవుడు అనుకున్నారు. కానీ వ్యక్తిగతంగా దేవుని గుర్చినటువంటి అనుభవము, దేవుని గుర్చినటువంటి జ్ఞానము మనం కలిగి ఉండాలి. You all must know who God is and what his attributes are. ఆయన గుణాలు ఏమిటి, ఆయన శీలం ఏమిటి, ఆయన సంపద ఏమిటి, ఆయన మహిమ ఏమిటి, ఆయన జ్ఞానం ఏమిటి, ఆయన శక్తి ఏమిటి, ఇవన్నీ తెలిసినప్పుడు ఆయన పోలి నడుచుకుంటాం. నేను ఇవాళ ఒక స్టేట్మెంట్ చూశాను, అది మంచి మాటలు అని నా మిత్రురాలు ఒక ఆవిడ పంపించారు. ఆవిడ చెప్పారు, అందులో మంచి మాటల్లో ఒక సెలెక్టివ్ వర్డ్ నన్ను ఎక్కువ ఆకర్షించింది. అది ఏమని ఆకర్షించిందంటే, ఆ మాట ఏమిటంటే, నీకు ప్రపంచం అర్థం కాకపోయినా పర్వాలేదు, ప్రపంచంలో ఎక్కడైనా బ్రతకచ్చు నువ్వు, కానీ నీకు నువ్వు అర్థం కాకపోతేనే నువ్వెక్కడ బతకలేవు. నీకు నీవు అర్థం కాకపోతేనే నువ్వెక్కడ బతకలేవు. జాగ్రత్తగా వినండి, ఈ మాట చాలా అప్రాప్రియేట్ వర్డ్. నీకు నువ్వు అర్థం కావాలి. ఫస్ట్ యూ మస్ట్ నో హూ ఆర్ యూ, వాట్ ఆర్ యూ. ఇది నీకు అర్థం కాకపోతే యూ కాంట్ లివ్ ఎనీవేర్ మీనింగ్ఫుల్లీ. జంతువులు బతికినట్టు బతికి చనిపోతాం అంతే. నేనెవరు క్షుణ్ణంగా నాకు అర్థమైంది ఏంటంటే, నేను దేవుని బిడ్డను, దేవుని సేవకుణ్ణి. కాబట్టి నా ప్రయారిటీ, నా లిమిటేషన్ ఏమిటి? నా ప్రయారిటీ గాడ్ అండ్ హిస్ గ్లోరిఫికేషన్. నా లిమిటేషన్ లివ్ లైక్ ఎ బిలీవర్ ఈజ్ మై లిమిటేషన్. ఐ కాంట్ లివ్ లైక్ ఎ అన్బిలీవర్. ఒక అవిశ్వాసం నేను బతకలేను.
కాబట్టి ఐఎమ్ ఎ లిమిటెడ్ పర్సనాలిటీ ఆన్ దిస్ ఎర్త్ యాజ్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. ఐ షుడ్ నాట్ డూ ఆల్ ద థింగ్స్ లైక్ అదర్స్ డూ. కాబట్టి నేను దేవుని పిల్లవాడిని, దేవుని బిడ్డను, దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలలో నేనున్నాను. బికాజ్ ఐ ట్రస్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను కనుక దేవుడు నాకు అధికారం ఇచ్చినాడు. కాబట్టి నేను ఎట్లుండాలి? దేవుని పిల్లవలే ఉండాలి, దేవుని బిడ్డవలే ఉండాలి తప్ప అపవాదులా ఉండకూడదు. మీరు వెరీ సింపుల్, బైబిల్లో మీకు దేవుని పోలి ఉన్న మనుషులు కనిపిస్తారు. దేవుని పోలి ఉన్న మనుషులు కనిపిస్తారు. ఆయన పోలికలను రిప్రజెంట్ చేసిన క్యారెక్టర్స్ కనిపిస్తాయి. బైబిల్ అంతా కూడా చాలామంది భక్తుల సమూహాల గురించి రాసింది. వాటిలో అపవాది యొక్క పోలిక ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, దేవుని పోలిక ఎట్లాంటి వాళ్ళు అని తెలిసిపోతుంది. దావీదు దేవుని యొక్క హృదయ అనుసారుడు. ఆల్వేస్ రిపెంటింగ్, లైక్ టు రిపెంట్. పశ్చాత్తాపడేవాడు దావీదు భక్తుడు నిత్యం కూడా. ఎక్కడ పాపాన్ని దాచుకోలేదు. మీకు ఒకటే సిమ్టమ్, మీరు పాపాన్ని దాచుకుంటున్నారు అంటే మీరు వాత వేయబడిపోయారని అర్థం. యు లాస్ట్ యువర్ స్పిరిచువల్ సెన్స్ అని అర్థం. ఇఫ్ యు ఆర్ విల్ఫుల్లీ కంటిన్యూయింగ్ ఇన్ సిన్, ఇట్ మీన్స్ దట్ యు లాస్ట్ ద సెన్సిటివిటీ టు ది సిన్. నువ్వు పాపం చేయటానికి ఏమాత్రం కూడా సంకోచం లేకుండా ఉన్నావు అని అంటే ఆ స్పిరిచువల్ సెన్సిటివిటీ పోయిందన్నమాట. పశ్చాత్తాపము, ఆధ్యాత్మికమైనటువంటి ఆ పారదర్శకము, ఆధ్యాత్మికమైన స్పర్శనీయత తగ్గిపోయిందని. కనుక దేవుని పిల్లలు దేవుని పోలి నడుచుకోవాలి అన్నప్పుడు దేవుని గుణ లక్షణాలు. గాడ్ ఈజ్ లవ్, గాడ్ ఈజ్ లవ్. అదే చెప్పాడు, దేవుణ్ణి పోలి నడుచుకోవడానికి. కింద వచ్చిన వాళ్ళు చెప్పింది ఏమిటంటే ప్రేమ. 3వ వచనంలో చెప్పింది ఏంటంటే పరిశుద్ధత. 4వ వచనంలో చెప్పింది ఏంటంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. 5వ వచనంలో చెప్పింది ఏంటంటే వారసత్వం. ఇలా మనకు బైబిల్లో చెప్తూ వెళ్ళినవి ఏమిటంటే ఆయన లక్షణాలు. ఆయన లక్షణాలు ఎంత తీవ్రంగా ఉన్నాడో అంత తీవ్రత. ఆత్మలో తీవ్రత కలిగి ఆయన సేవించాలి. మనం ఆత్మలో తీవ్రత కలిగి ఆయన సేవించాలి. మాంద్యం ఉండకూడదు, స్లోత్ఫుల్నెస్ ఉండకూడదు, సోమరితనం ఉండకూడదు, నెమ్మది తత్వం ఉండకూడదు. యూ షుడ్ బి యాక్టివ్ ఇన్ స్పిరిట్. ఆత్మలో, పరిశుద్ధాత్మలను బలమైన వ్యక్తిగా, చురుకైన వ్యక్తిగా ఉండాలి. కనుక దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నాడంటే లవ్ ద వరల్డ్, లవ్ ద పీపుల్, లవ్ యువర్ నైబర్, లవ్ యువర్ ఎనిమీ యాజ్ యూ లవ్ యువర్ సెల్ఫ్. ప్రతివాడు తనను ప్రేమించుకుంటాడు, తను ద్వేషించేవాడు ఎవడున్నాడు. తన శరీరాన్ని పోషించుకుంటాడు, ఆకలి అయితే అన్నం తింటాడు, మలినమైతే శుభ్రం చేసుకుంటాడు. అవునా? అనారోగ్యం వస్తే ఆరోగ్యంగా ఉంటాడు, మందులు వేసుకుంటాడు. ఒక మనిషి తనను ప్రేమించుకుంటున్నాడు, అలా సింపుల్గా అలా ఇతరులను ప్రేమించాలి. అది దేవుని పని. దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకానికి ప్రత్యక్షమైనప్పుడు తనను ప్రేమించుకున్న దానికంటే అత్యధికంగా మనల్ని ప్రేమించాడు. యేసు తనను ప్రేమించుకున్న దానికంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు. మనం పాపంలో ఉండగా ప్రేమించాడు, మనం శత్రువులో ఉండగా ప్రేమించాడు, మనము దూరస్తులమై ఉండగా ప్రేమించాడు. కనుక ఈ క్వాలిటీస్ కలిగి ప్రేమించడం మనం నేర్చుకోవాలి. సాగర్ గారు ఇది ఉట్టి బోధకే సరిపోతుంది తప్ప ప్రాక్టికల్గా మాకు కుదరదు అంటారా? అది కరెక్ట్ కాదు. సాధ్యమే. బైబిల్లో ప్రభు ఏది చెప్పినా మనుషులకు అది సాధ్యమైందే చెప్పాడు తప్ప అసాధ్యమైంది చెప్పలేదు. బట్ ఇట్ మే బి డిఫికల్ట్. అదొకవేళ కష్టతరం అయి ఉండవచ్చు, కానీ అసాధ్యం కాదు. కాబట్టి దేవుని పోలి నువ్వు భూమి మీద నడుచుకుంటే యూ విల్ బి సెపరేట్ అండ్ యూనిక్ వన్.
నువ్వు విశిష్టమైన విలక్షణమైన వ్యక్తిగా ఉంటావు. విలక్షణమైన వ్యక్తిగా ఉంటావు. మళ్ళీ నువ్వు భూమి మీద చూసి మానవతత్వంలో చూసుకుంటే మామూలు మనిషిలా ఉంటాం. దేవుడు మనల్ని అట్లా ఉండటానికి పిలవల, మనం దేవుని పోలి ఉండటానికి పిలిచాడు. దేవుని పోలి లోకములో నడవాలి. అంటే ఇప్పుడు బుల్లి క్రీస్తులాగా మనం ఈ రోజున మన వీధుల్లో మనం నడవాలి. అంటే మనం గాడిద పిల్ల తెచ్చి దాని మీద కూర్చొని జనాన్ని పోగేసుకుని నడవటం కాదు. ఆయన పోలి నడవటం అంటే ఆయన కనికరం కలిగి చెల్లించినట్లుగా రాసుంది. మనం కూడా కనికరంతో మూవ్ అవ్వాలి. ప్రేమతో అందరి పట్ల భావనతో మెలగాలి. యేసు కనికరం చూపేవాడు. అది మనకు చాలా కొదువ, చాలా తక్కువ. ఇవాళ చాలామంది కనికరం లేకుండా బతుకుతున్నాం. కనికరం అంటే ఏంటి? ఎదటవాడి యొక్క దౌర్బల్యతను చూచి వెంటనే స్పందించి సహాయపడటం. ఇవాళ మనకు శ్రీకాకుళంలో తుఫాన్ వచ్చింది. మీ ఫేస్బుక్స్లో, మీరు వాట్సాప్ ఇమేజెస్లో, వీడియోస్లో చూసి ఉంటారు. మోర్ దాన్ 6,000 ఫ్యామిలీస్ లాస్ట్ దేర్ హౌసెస్. మీరు గమనించండి, గవర్నమెంట్ ఏ టైప్ ఆఫ్ హెల్ప్తో అక్కడికి వెళ్తాను. అండ్ వాట్ అబౌట్ ద చర్చ్ ఏ టైప్ ఆఫ్ హెల్ప్తో వెళ్తుంది? నా హృదయంలో ఎన్నో పర్యాయాలు వచ్చిన ఆలోచన అది. సో నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మనకి దైవికమైన ఆలోచనలు వచ్చినప్పుడు, దేవుని ప్రేమ కనపరచాల ఆలోచనలు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నామంటే, విమానం లేదా రాకెట్ ఆకాశానికి ఎగుస్తున్నప్పుడు ఈ భూమి ఆకర్షణ శక్తికి లోన్ అవుతుంది. కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ కావాలా, అది పైకి వెళ్ళటానికి ఫోర్స్తో పైకి వెళ్ళాలి. అదే ఆ ఆర్బిట్లో, ఆ కక్షలోకి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక దానికి ఏ ఫ్యూయల్ పక్కన తిరుగుతూనే ఉంటుంది ఆ వేగంలో. అర్థమవుతుందా? అక్కడి నుంచి మనం కిందకు వచ్చే కొలది ఈ గ్రావిటీ పవర్ ఉంటుంది చూసారు, ఆకర్షించి లాక్కునేది. మన బ్రతుకులు అట్లున్నాయి. చెయ్యాలని ఆలోచన వస్తుంది, క్రియ దాల్చక ముందే డ్రాప్ అవుట్ అయిపోతుంది. అది దైవలక్షణం కాదు, అది ఉద్రేకపూర్వకంగా వచ్చేటువంటి భావనలు అవి. ఓ తుఫాన్లో చాలామంది ఇల్లు పోగొట్టుకున్నారు, వీ షుడ్ హెల్ప్ దెమ్ అనుకుంటాడు. ఇది పిల్లి పొయ్యిలో ఉండినప్పుడు దర్శనాలు వస్తాయట. దానికి కళలు వచ్చి ఆ ఇంటి ఓనర్కి యాక్సిడెంట్ అవుతుంది, చచ్చిపోతాడు, మందులు వేసుకోవాలి, పాము గడిచింది, అట్లా కళ్ళు వస్తాయంట. ఇది కథలేంటి, వాస్తవం కాదు. పిల్లి కళ్ళు రావటం ఏంటి, అది చెప్పటం ఏంటి? ఎవడో కథ చెప్పాడు. ఆ పిల్లి పొయ్యిలో ఉన్నప్పుడు వచ్చిన దర్శనాలు చెప్పాలనుకుని బయటకు వచ్చి విదిల్చుకుంటుందట. పిల్లి విదిల్చుకోగానే షీ లాస్ ద మెమరీ, మర్చిపోతుందట. అంటే పిల్లి పొయ్యిలో పడుకొని బయటకు, ఇప్పుడు పొయ్యిలు ఎక్కడున్నాయి? ఇదివరకు పొయ్యిలు ఉండేవి, మట్టి పొయ్యిలు, చెక్కతో పొయ్యిలు ఉండేవి. ఆ పొయ్యిలో ఎప్పుడు కట్టెలు పెట్టి మండిస్తూ ఉండటం చేత ఆ ల్యాండ్, అక్కడున్న నేల గోరువెచ్చుకుంటుంది. ఎందుకంటే ప్రొటెక్టివ్గా చుట్టూ కవర్ చేసి ఉంటుంది కదా. ఆ పిల్లి అక్కడ వచ్చి పడుకునేది చలికాలంలో. అక్కడ పడుకొని ఆ పొయ్యిలో పడుకుంటే వెచ్చగా ఉండి అది ఆస్వాదన పొందుతుంది. ఆ పిల్లి అక్కడి నుంచి బయటకు వచ్చి దులుపుకుంటుంది. ఆ దులుపుకున్నప్పుడు మొత్తం మర్చిపోతాను. అది ఎవడో ఉదాహరణ చెప్పాడు, ఆ ఉదాహరణ నేను వాడుతున్నాను. ఎందుకంటే మనకి శ్మశాన వైరాగ్యం ఏంటో తెలుసా? శ్మశానానికి వెళ్ళినప్పుడే తెలుస్తుంది మనుషులందరూ ఒక్కటే, మానవ జీవితాలు చాలా అల్పం, ప్రతివాడికి మరణం తప్పదు, ఏదో రోజు నేను కూడా ఇక్కడికి వస్తాను, బయటికి వెళ్ళి నలుగురితో మంచిగా ఉండాలి, నా డబ్బులు నేను పట్టుకుపోనని నాకు ఇప్పుడు అర్థమైంది, కాబట్టి ఈ డబ్బంతా కూడా అందరికి ఇచ్చేయాలా. ఇట్లా చాలా శ్మశాన వైరాగ్యపు తలంపులు వస్తాయి మానవులకి. బయట గేటు దాటి బయటకు వచ్చినాక అంతా సదా మామూలే. అది మనుష్యుల విషయంలో. మార్పు నందిన విశ్వాసులు కూడా అలాగే ఉంటే ఎలా? ఇవాళ 90% ఆఫ్ ద పాస్టర్స్ లాస్ట్ దేర్ ఇమేజ్ ఆఫ్ గాడ్. దే ఆర్ నాట్ డూయింగ్ అకార్డింగ్ టు ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అలా చేసి ఉండుంటే ఈ పాటికి మన దేశం ఎప్పుడో రక్షణలోకి వచ్చేది.
పాస్టర్ దోచుకుంటే, పాస్టర్ దౌర్భాగ్యంగా ఉంటే ఎవరు దానికి రోల్ మోడల్ ఎవరు చెప్పండి. ఇవాళ మీరు సినీ యాక్టర్స్ని తీసుకోండి, ఎంతమంది యువకుల్ని వాళ్ళు ఇన్స్పైర్ చేస్తున్నారు వారి యొక్క నటనల ద్వారా. వాళ్ళలాంటి హెయిర్ స్టైలు, వాళ్ళలాంటి డ్రెస్సింగ్, వాళ్ళలాంటి డైలాగ్ డెలివరీ, వాళ్ళలాంటి మేనరిజమ్స్ ఎన్ని వేల మంది లక్షల మంది అలవర్చుకుంటున్నారు ఒక సాధారణమైన ఒక ఫిల్మ్ యాక్టర్. దెర్ ఇస్ నో పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ హిమ్. పరిశుద్ధాత్ముడు లేనివాడు ఒక నటన చేసేవాడినే లక్షల మంది మేనరిజం చేసి వెంబడిస్తుంటే ఒక ఆత్మ కలిగిన వాడిని ఎంతమంది వెంబడించాలి చెప్పాలి. మీరు దేవుని పోలి నడుచుకోవటం లేదు కాబట్టి నోబడి ఫాలోస్ యూ. నోబడి ఫాలోస్ యూ. యేసు ఎక్కడ వెళ్తే అక్కడ జనం ఉన్నారు. యేసు ఎక్కడ వెళ్తే అక్కడ జనం ఉన్నారు. యేసు అద్భుతాలు చేశాడు దైవశక్తితో. నేను ఇప్పుడు మిమ్మల్ని మీరు అద్భుతాలు సృష్టించడం చెప్పటల్లా, కానీ అద్భుతాలు సృష్టించి తీరాలని చెప్తున్నాను. నేను అన్నమాట అర్థమైందా? మీరు అద్భుతాలు చేయండి అని చెప్పట్లా. ఆ రోజుల్లో చచ్చిపోయిన వాడు లేపటం ఇట్లాంటి కోసం నేను మిమ్మల్ని అడగట్లా. బట్ యూ మస్ట్ మేక్ ద హిస్టరీ. చరిత్రాత్మక అద్భుతాలని మీరు సృష్టించగలుగుతారు. నేను ఇవాళ నా ఫేస్బుక్లో ఒక బ్యూటిఫుల్ వీడియో చూశాను. 2 సంవత్సరాల బాబు, చిన్న బాబు, ఫస్ట్ టైం అతని చెవులకు మిషన్స్ అమర్చారు. ఇంతకాలం వాడికి ఏం వినపడలేదు, వాడికి సెన్స్ తెలిసేది కాదు. వాడికి ఆనందం వస్తే నవ్వటమే తప్ప రెస్పాండ్ అయ్యి నవ్వటం తెలియదు, రెస్పాండ్ అవటం తెలియదు అతనికి. అట్లాంటి చిన్న బిడ్డ. అతను 2 చెవులకి కూడా డాక్టర్స్ ఈ మిషన్స్ పెట్టారు. చెవుడు తగ్గే మిషన్స్ ఉంటాయి కదా, ఆ మిషన్స్ పెట్టారు. ఆ మిషన్స్ పెట్టి ఫస్ట్ ఆ డాక్టర్ ఆ పేరెంట్స్ మాట్లాడుతుంటే ఆ పిల్లవాడు రెస్పాండ్ అయింది, వీడియో తీశారు. జాగ్రత్తగా వింటున్నారా నేను చెప్పేది? ఈ పిల్లవాడు వినని కాలంలో ఎట్టున్నాడు అంటే మానవుడిలాగా ఉన్నాడు, సకల మానవుడిలాగా. ఈ ఇయర్ బడ్స్ ఎప్పుడు ఈ మిషన్స్ ఎప్పుడైతే పెట్టారో రెస్పాండ్ అవటం ప్రారంభించాడు. ఒకే సింపుల్ కాన్సెప్ట్. దేవుళ్ళ నువ్వు నడవాలి అని అంటే నువ్వు దేవుని చూడాలి. నువ్వు యూ డిడ్ సీ గాడ్, నువ్వు దేవుని చూడలేదు, కానీ నువ్వు దేవుని విన్నావు. దేవుని వాక్యంలో దేవుడు ఇలా ఉంటాడు, దేవుడు ఇలా చేస్తాడు, దేవుడు ఇలా ప్రేమిస్తాడు, దేవుడు ఇలా కనికరం చూపిస్తాడు, దేవుడికి ఇలా జ్ఞానం ఉంటుంది, దేవుడు ఇలా న్యాయవంతుడు. సో ఐ షుడ్ బీ లైక్ హిమ్ అండ్ ఐ మస్ట్ బీ లైక్ హిమ్. నేను ఆయనలా ఉండాలి, ఆయనలా మాట్లాడాలి, ఆయనలా చెలించాలి, ఆయనలా నడవాలి, ఆయనలా తలంచాలి, ఆయనలా బ్రతకాలి. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాం మనం ఒక రోజున. కాబట్టి నీ ఎండ్ టైంకి నువ్వు దగ్గరికి వచ్చేస్తున్నావు. ఎవ్రీ డే, డే బై డే, ఎవ్రీ డే, ఒక్కొక్క రోజు గడుస్తుంటే నువ్వు నీ గోతికి సమీపం అవుతున్నావు. నా వరకైతే నేను అంటాను, ఒక్కొక్క రోజు గడుస్తుంటే దేవుని సన్నిధికి సమీపం అవుతున్నా. మరి మనకు అన్న ఒకే ఒక అవకాశం. పరలోకంలో వెళ్ళాక నువ్వు దేవుళ్ళ బతకటంలో పెద్ద గొప్పతనం లేదు. ఎందుకంటే అక్కడ పాపులు ఉండరు, అక్కడ సాతాను ఉండడు. సో దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు షో యువర్ సెల్ఫ్, ప్రూవ్ యువర్ సెల్ఫ్. అది నా హృదయంలో గుచ్చుకొని మండుతున్న అంశం. నేను ముగిస్తున్నాను. అదే నన్ను లీడ్ చేస్తుంది. అందుకే నేను అందరి వలె ఉండను, అందరి దైవ సేవకుల్లో ఉండను. నేను భిన్నంగా ఉన్నాను. నేను ముగిస్తున్నాను. దేవుని పోలి నడుచుకున్నటంలో అభ్యాసం చేద్దాం, అభ్యాసం చేద్దాం. ఎన్ని ఎపిసోడ్స్ అయినా మాట్లాడచ్చండి. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన వారు కుమారి కొల్లి సుప్రియ గారు సహకారం ఇచ్చారు. వీరి తల్లిదండ్రులు బాబురావు గారు, ఉమాదేవి గారు, సోదరుడు సుధీర్ కుమార్, అమ్మమ్మ కనకదుర్గ సహకరించారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. రిక్తహస్తాలతో ఉన్నా, భూమి మీద ఉన్నా, మీరు పరలోకంలో ఉన్నారు. మా హృదయాల్లో మీ ఆత్మగా నివసిస్తున్నారు. మేము ఎలా నడవాలో, మేము ఎలా జీవించాలో ప్రస్ఫుటంగా బోధించండి.
మీ గుణలక్షణాలు మా జీవితంలో ప్రజ్వరిల్లింపజేయండి. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకును నేటి స్పాన్సర్స్ సదా తోడైనను గాక. ఆమేన్.